షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం ద్వారా తండ్రి అయిన దేవుడి రోజు ఒక చక్కని విషయమును మనకి నేర్పించబోతున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. ఇక్కడ ఊరకుండటం అంటే ఏంటండి? మౌనంగా ఉండటము, మౌనంగా ఉండటం అంటే దేవుని వైపు తిరిగి మనం నిశ్చింతగా ఉంటూ ఆయన మీద నమ్మకం ఉంచడం వలన ఇక్కడ రక్షణ భద్రతలకు మార్గంగా కనిపిస్తుంది. మనకు రక్షణ భద్రత కావాలంటే మొట్టమొదటి మనం దేవుని వైపు తిరగాలి, నిశ్చింతగా ఉండాలి, ఆయన మీద భారం వేయాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. అట్లా చేయటం వలన మనకు రక్షణ భద్రతలకు మార్గం ఇది అన్ని సమయాలకు, అన్ని సందర్భాలకు సరిపోయే నేమ్ ఇది. ఎప్పుడైనా సరే దేవుని మీద భారం వేసి నాకు మేలు కలగదని చెప్పిన నరుని మనం ఎవరం కూడా చూడలేము. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయన ఆరాధిస్తూ ఆయన మీద ఆధారపడితే కనుక, ప్రభు మీరే నా దిక్కుని అడిగితే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క ఆ యొక్క మనం మేలును దీవులను మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ చూడండి, మొట్టమొదట మనం చేయాల్సింది ముందు పశ్చాత్తాపం మనలో ఉండాలి. ఆ పశ్చాత్తాపం నుండి మనకి విశ్రాంతి, సమాధానము, లేకపోతే శాంతి అన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. ఏముండాలండి? పశ్చాత్తాపం. దేవుని సన్నిధిలో ఆయన యొక్క ప్రేమను ఎరిగిన వారముగా మనము కూడా ఆ ప్రేమలో నుండి ఆ పశ్చాత్తాపమును, కనికరమును మన యొక్క సహోదరుల మీద, సమాజం మీద చూపిస్తే కనుక, మన తోటి మనుషుల మీద చూపిస్తే కనుక, ఆయన ఆజ్ఞను అనగా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించిన ఆజ్ఞను నెరవేర్చిన వారమై ధర్మశాస్త్రం మూలంగా మనము ఏమవుతామండి? ఆ యొక్క విశ్రాంతిని పొందిన వారము అవుతాము. కాబట్టి ఈ యొక్క మాటల్లోని అర్థాన్ని చూస్తే కనుక ఎంత చక్కటి మాటలు అంటే, ప్రియులారా చూడండి, మీరు మరల వచ్చి ఊరుకుండటం వలన రక్షింపబెడతారు, మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. దీన్ని కొంచెం లోతుకి మనం ఆలోచిస్తే కనుక యెషయా గ్రంథంలోనే 32వ అధ్యాయం 17వ వచనం ఉంటాడు కదా. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం, నీతి సమాధానం కలుగు చేయను. చాలా చాలా చక్కని మాట అండి. నీతి సమాధానం కలుగు చేయను, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమందును, ఆశ్రయ స్థానములందును, సుఖకరమైన నివాసములందును నివసించెదరు. ఎప్పుడండి ఇదన్నీ జరగాలి? నీతి ఉండాలి, నీతి, సత్యము అనుసరించి. ఆయన మనం బైబిల్ చదువుతున్నప్పుడు సత్యవాక్యము అని చదువుతాం కదండి. ఎవరిది వాక్యము? దేవునిది. ఆయన మాటల్లో నిజము, ఆయన మాటల్లో నీతి ఉంది, నేముంది, పరిశుద్ధత ఉంది. అసలు వాటి గురించి మనం మాట్లాడుకునే అవసరమే లేదు. అసలు ఆ క్వశ్చన్ రాకూడదు అసలు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా ఆ నీతిని కలిగి ఉండాలి. ఆ నీతి వలన మనకి సమాధానం వస్తుంది. ఎవరైనా ఈ వాక్యం వింటున్న వాళ్ళు సమాధానం లేకుండా ఎవరు ఉన్నారేమో ఒకేలా పరీక్షించుకోండి. మీకు సమాధానం కావాలంటే, శాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే నీతిగా బ్రతకాలి. అదొక్కటి నియమము. నేను నీతిగా బ్రతకలేనంటే మీ యొక్క సమాధానానికి మీరే మూల్యం చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చూడండి ఎంత స్పష్టంగా ఉంది. నీతి సమాధానం కలుగు చేయను, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడంటే జనులు విశ్రమ స్థలములందు, సుఖకరమైన నివాసములు యందు నివసించారు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు, మనతో పరిశుద్ధాత్ముడు. మీకు సమాధానము, శాంతి కావాలంటే నీతిగా బ్రతకండి. నిజంగానే సమాధానం నీతిగా బ్రతితే నీ మాటలో నీతి ఉండాలి, నువ్వు నడిచే నడకలో నీతి ఉండాలి, నువ్వు వినే మాటలో నీతి ఉండాలి, నువ్వు చూసే చూపులో నీతి ఉండాలి. అన్నీ కూడా మన శరీరంలో జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఆ నీతి అనే నియమానికి కట్టుబడి ఉంటే కనుక ఖచ్చితంగా నీలో ఆ సమాధానము, ఆ నెమ్మది, ఆ యొక్క నిమ్మలత్వము, ఆ యొక్క సుఖకరమైన నివాసము నువ్వు ఖచ్చితంగా రుచి చూడగలుగుతావు. ఒకవేళ సమాధానం లేకుండా అశాంతితో ఉంటే కనుక ఒక్కసారి కొన్ని రోజులు ఒక పరీక్షగా పెట్టుకుని నీతిగా బ్రతికి చూడు. నిజంగా నీకు సమాధానం కలిగి తీరుతుంది. ఎందుకంటే ఇది సత్యవాక్యం, ఇది దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథం 32:17లో నిజంగా చెప్తున్నాడు, నీతి సమాధానం కలుగు చేయనని. అలాగే యెషయా గ్రంథం 30:15లో కూడా మనం చదివిన మూలవాక్యం అందులో కూడా, మీరు మరల వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడతారు. రక్షణ ఉందండి, నిమ్మలత్వం, నీతిగా బతకడం వల్ల రక్షణ.
మీరు ఊరకుండా నమ్ముకుంటూ వల్ల మీకు బలము కలుగును. రక్షణ, బలము, శాంతి, సమాధానము అన్నీ కూడా ఫుల్ ప్యాకేజ్ ఇంకా మీరు నీతిగా బ్రతికితే కనుక. కాబట్టి నీతిమంతుడైన దేవుణ్ణి, పరిశుద్ధులకు దేవుణ్ణి, జీవగల దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థత కలిగి జీవిందాం. శాంతిని, సమాధానం పొందుకొని దేవుడి వాక్యం మన హృదయంలో నాటింపచేసి ఆత్మఫలములు ఫలించి కృప దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతముల కన్నా తండ్రి, నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట ప్రభువా, నీతి సమాధానం కలిగజేస్తాండి. మీరు ఊరకుండుడి, మీరు రక్షింపడతారు. మీరు ఊరకుండుడి, నమ్ముకుంటూ వలన బలము కలుగును. అవును ప్రభువా, నీ నీతిని మేము నెరవేర్చడం ద్వారా, ఆ నీతి ద్వారా సమాధానము, శాంతి, నెమ్మది, బలము, రక్షణ అన్నీ కూడా ఇస్తున్నారు ప్రభువా. అటు రీతిగా నీతిగా ప్రతి కృపను మాకు దయచేయమని, నీతిగా బ్రతకగల శక్తిని, బలం దయచేయమని ఈ వాక్యం బిడ్డల హృదయాల్లో నాయన దీన్ని నాట్యం చేసి నీతి గల, న్యాయము గల, యథార్థత గల బ్రతుకులను మాకు దయచేయమని, నీ బిడ్డలుగా ఉండే బ్రతుకును మాకు దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవుని పరిశుద్ధ